పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు, అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో గోపిరెడ్డి డకౌట్ అవుతారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో విజయం టీడీపీ వైసీపీదే అంటున్న టీడీపీ నేత అరవింద్ బాబుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రతి పార్టీ కూడా ప్రచారంతో పాటు అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతూ కూడా ప్రజల్లో ఊపందుకునేటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా నర్సాపేటలో ఉన్నాం. నర్సాపేటలో అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అరవింద్ బాబు వస్తున్నాం. సార్ చెప్పండి, రానున్న ఎన్నికలకు మీరు ఎలా సన్నద్ధమవుతున్నారు? ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమాలు ఎలా నిర్వహించారు? మేము గడిచిన 5 ఏళ్లుగా ఈ వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాము. వారి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరి పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు, ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా చేసినందుకు ముఖ్యంగా మా మహిళలు, మహాశక్తి మహిళలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీ ఇద్దరం కూడా కలిసి ఉమ్మడి ప్రణాళిక ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా రాబోయే కాలంలో ఈ 4.5 ఏళ్ళుగా మేము పోరాటం చేశాము. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గద్దెదించడానికి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని డకౌట్ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పనులు కానీ, దుర్మార్గాలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద పెట్టిన కేసులు కానీ, అటెంప్ట్ మర్డర్ కేసు కానీ, అదేవిధంగా నార్కోటిక్ కేసులు కానీ, ఇవన్నీ కూడా అధిగమించి మేమందరం కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పతనం అంచులో ఉంది. వైసీపీ ప్రభుత్వం ఇంకా తప్పనిసరిగా దిగిపోద్ది. రాబోయే ప్రభుత్వం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను మరలా 3వసారి గెలుస్తాను, హ్యాట్రిక్ ఎమ్మెల్యేనంటూ కూడా చెబుతున్నారు కదా, దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఇక్కడ నర్సరావుపేట పట్టణంలో ఎవరైనా కానీ ఒక నీతి నిజాయితీ ఉన్న మనిషిని గెలిపిస్తారు. ఎవరైతే దుర్మార్గాలు, అవినీతి దూరంగా ఉంటారో అటువంటి వ్యక్తిని గెలిపిస్తారు. అటువంటి వ్యక్తి అరవింద్ బాబు. అదేవిధంగా ఇతను చేసిన అవినీతి పనులు కానీ, కబ్జాలు కానీ, అక్రమాస్తులు కూడబెట్టుకోవడం కానీ, దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా మహిళలను ఇబ్బంది పెట్టాడు. బీసీ నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీల మీద కేసులు పెట్టడం జరిగింది. సొంత పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసుకొని దాదాపు గవర్నమెంట్ భూములు అన్నీ కబ్జా చేసుకున్నాడు. ఉప్పలపాడులో దాదాపు 46 ఎకరాలు 200 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేస్తే 46 ఎకరాలు గవర్నమెంట్ భూమిని వాళ్ళు కబ్జా చేశారు. ఎవరైతే నిత్యం ప్రజల్లో ఉండి కష్టపడుతున్నారో వాళ్ళకి సీట్ ఇస్తారు. అదేవిధంగా జనసేన నాయకుడు కానీ, టీడీపీ నాయకుడు అరవింద్ బాబు ఇద్దరం కలిసే పనిచేస్తాము. ఇద్దరం కూడా రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేమిద్దరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా మధ్య ఎక్కడ కూడా పొరపచ్చలేవు. అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూడా అరవింద్ బాబు ఇక్కడ మరోమారు ఫ్యాక్షన్ రాజకీయాలు, కులాలు, మతాల మధ్య ఓట్ల కోసం చిచ్చు పెడుతున్నారంటున్నారు. అంది నిజమేనా? ఇప్పుడు గోపిరెడ్డి అనే అతను ఒక క్రిమినల్ మైండ్ ఉన్నతను, అవినీతి పరుడు, దుర్మార్గుడు. ఎప్పుడు కూడా మా టీడీపీ వాళ్ళని బాధ పెడతాం కాదు, వాళ్ళ వైసీపీలో ఉన్న నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టాడు. ఇవాళ వైసీపీ నాయకులు ఎవరు కూడా అతని దగ్గర లేరు. వైసీపీ కార్యకర్తలు కూడా అతను దూరంగా ఉన్నాడు. ఇవాళ అతను ఏ విధంగా ఉన్నాడంటే కిరాయి గుండాలని డబ్బులు ఇచ్చి ఎంబట పెట్టుకొని తిరుగుతున్నాడు. అదేవిధంగా పోలీసు వాళ్ళని అండగా ఉంచుకొని అతను తిరుగుతున్నాడు. కాబట్టి అతను 3వసారి డకౌట్ అవుతాడు. ప్రజలు తప్పనిసరిగా నాకే మద్దతు ఇస్తారు. ఈ నర్సాపేట టికెట్పై గెలిచి చంద్రబాబు గిఫ్ట్గా ఇస్తానని చెబుతున్నటువంటి పరిస్థితి కనుక నర్సాపేటలో ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, పల్నాడు నుంచి.